సో అలా గైస్, సో ఈరోజు మనం వచ్చేసి ద జ్యూస్ టిఫర్స్ ఆడబోతున్నాం. అంటే పార్ట్ 1, ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ప్రీవియస్గా నా ఛానల్ అయితే అప్లోడ్ చేసా. సో ఇప్పుడు మళ్ళీ ఆ రిచిన్ గారు చెప్పినట్టుగానే అదే కైలర్ గారు చెప్పినట్టు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి మనం. అక్కడ వాడి కార్ అయితే ఉందంట, మనం తేవాలి ఇప్పుడు ఆ కార్ని. ఇలాంటి టాస్క్ పెట్టాడు ఏంట్రా బాబు. సో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉందని చెప్పాడు కారు. అవును, ఇక్కడ గెరాజులు ఇదేంటి? ఓ నావే గేస్ గెరాజులు. ఓ పైన పైసలు చూడండి, అబ్బా ఫుల్ పైసలు ఉన్నాయి. ఓకే, ఈ కార్ ఏదో ఉంది, సో ఈ కార్లోనే పోదాం. ఈ కార్ ఎందుకు గేసి ఇంత మెల్లగా పోతుంది? ఓ ఓ కళ్ళు కనిపించమంటారు నీకు గేసి. ఓ ఓకే ఓకే, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీద నుంచి వెళ్దాం. ఆ కలర్ గారు ఒక నిమిషం, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోదాం. పోలీస్ స్టేషన్ ఓకే. ముందు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకైనా మంచిది. మళ్ళీ ఇంకేదైనా టాస్క్ పెట్టాడు అనుకో, అందుకని సో మళ్ళీ కైలర్ గారి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడే చూసాను, నాకు బాగా గుర్తుంది. ఇక్కడ మ్యాప్ చివరిలో ఉంటుంది అక్కడ. సో మనం అయితే వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన దానంతా తప్పే అంటే కరెక్టే, బట్ మళ్ళీ కైలర్ గారి దగ్గరికి పోవాలి. ఇప్పుడు కైలర్ వాడి దగ్గరికి వెళ్ళేది చెప్పాలి మొత్తం. అరే గుద్దేస్తావేంట్రా నన్ను? ఓకే ఓకే, కార్ స్పీడ్గా పోతుంది. బో జూ 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 తొందరగా ఫాస్ట్. కైలర్ వచ్చేసా. అరే కైలర్ ఓకే ఓకే కైలర్ ఓకే. ఎంత మాకు తెలిసి ఇప్పుడు కూడా ఇప్పుడు బిహైండ్ అంటే బ్రింగ్ ద కార్ ఫ్రమ్ బిహైండ్ ద పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ వెనకాల నుంచి అయితే కార్ తేవాలంటే ఇప్పుడు. సో పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఎక్కడ ఉంది అది పోలీస్ స్టేషన్? ఇక్కడ ఉంటుంది, ఇక్కడ. ఓకే. ఓ మై గాడ్, ఒరే సారీ ఒరే అందరు బా పైసలు వెళ్ళవి, నేను ఏది తీసుకోనమ్మా మరి బై మిస్టేక్లో రా. వన్ థింగ్ అక్కడ ఇంకొక కార్ అయితే చూశాను, ఇది కాదు ఇక్కడ. ఓ మై గాడ్ గైస్, ఈ పోలీసులు సార్ నేనేం చేశాను కానీ? అరే నేనేం చేశాను రా నీకు పోలీస్? మళ్ళీ ఓకే ఓకే, లూజ్ ద కాప్స్. బో కార్ బాగా స్పీడ్ పోతుంది ఇలా, బట్ ఇది చిన్నపిల్లల కారు. బో ఇలా పడిపోయింది. ఓకే 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 అమ్మా సార్ ఓకే, ఇది ఎస్కేప్ అయిపోయాము. ఓకే ఎస్కేప్ అంట. ఓకే ఓ బా మళ్ళీ చెట్టు అర్థంగా వేసి ఇవన్నీ బా ఇదేంటి ఎక్కడ? ఓకే ఓకే. అరే ఓ ఏమన్నా అందుకేసి ఈ కారు బా స్పీడ్ పోతుంది అసలు. ఓకే మళ్ళీ టర్నింగ్. ఓకే ఓకే వచ్చేసాం పోలీస్ స్టేషన్ వెనకాలంట. ఓకే ఒక కారు మర్చిపోయాడు. ఇప్పుడు మనం అయితే రావాలి. ఎక్కడ ఉంది ఆ కారు? ఇంగ్లీష్ ఇక్కడ కారు ఉంది, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. ఈ కారేనా? ఎందుకైనా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది కాకపోతే ఇంకోటి. సో మనం దేనికి కూడా గొడవ ఆడకూడదు. ఓకే ఇదే అనిపిస్తుంది. దీనికి కూడా ఫైర్ వస్తుందా? ఓకే మళ్ళీ ఇప్పుడు అక్కడ లొకేషన్ అయితే పెట్టుకోవాలి. ఈ టేబుల్ నుంచి ఇలాగెళ్ళి ఇలా స్ట్రైట్గా పోవాలి. ఇక్కడ ఉంది. ఓకే 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 అటే వెళ్ళాలి. అదిగోండి సిటీకి చొప్పట్లో పెట్టి వీడిల్లు అక్కడ. ఇప్పుడు అక్కడికి ఇక్కడికైనా తిరుగుతున్నాం మనం. బా స్టంట్ ఏమైనా లేచిందా గైస్? నిజంగా మీరు చూసినట్టయితే ఈ కారు
మా కార్కి ఏమవ్వకూడదు, కార్కి ఏది నిజంగా ఏమవ్వకూడదు. ఈ కార్కి అనుతో ఆడని వేసేస్తాడు ఇంకా. మళ్ళీ కింద వెళ్ళడానికి చూడ్డాడు, వేసేస్తాడు ఇంకా డైరెక్ట్. ఓ ఓకే 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 $500 $500 ఇస్తాను. సో ఈ రేస్ గెలవాలంట. ఓకే ఓకే ఫాస్ట్ ఫాస్ట్ గో అంట. ఓకే వన్స్ ఇంత టైం ఇచ్చాడు మనకి. ఓకే ఓకే ఇదబ్బా. ఓకే 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 మెల్లగా మనకు అంత కంగారు కూడా ఏం లేదు. 100 seconds అవరే, ఇంకెంత ఉంది ఇది. మనం దాచేసా బాబా. 94 seconds 90 seconds అలాగే ఉన్నాయి. బా సో తొందరగా అంటే మెల్లిగా ఓకే 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 ఆల్మోస్ట్ 73 seconds గైస్. ఓ మై గాడ్, ఈ టైం సరిపోతుందో లేదో. ఓకే మనిషిని గుద్దినా ఏం కాదు మనకి. ఓకే ఓకే ఇంత దూరం తీసుకొచ్చాడంటారా మళ్ళీ కొండ దగ్గరికి. ఇప్పుడు అటే చుట్టూ తిరగాలంటే 60 seconds టైం అయితే సరిపోదు మనకి. ఓకే ఏదో ఒక అడ్డుగుడ్డుగానే చేసేద్దాం, అడ్డుగుడ్డుగా. ఓకే 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 అక్కడ ఇంకొక ల్యాడర్ ఉంది. అంటే ఆ బ్రిడ్జ్ ఉంది. ఓకే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. 41 seconds గైస్. ఫాస్ట్గా పదరా. టర్నింగ్ తిరగాల. 33 seconds ఉన్నాయి గైస్. ఇక్కడ కానీ ఫెయిల్ అవ్వకూడదు. ఓకే ఇది ఆఫీస్ కదా. అర్థమైంది. షార్ట్ కట్ ఇంకా మనం వాడాల్సింది దీనికి. ఓకే 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 18 seconds 17 seconds 16 seconds. ఓ మై గాడ్ గైస్. ఓకే గైస్ తొందరగా 10 seconds ఉన్నాయి. 9 seconds అంట, 8 seconds అంట, 7 6 5 ఒకటి ఫాస్ట్ పదా. మిషన్ ఫెయిల్డ్. ఓ మై గాడ్. మళ్ళీ ట్రై చేద్దాం ఉండండి గైస్. ఓకే గో. ఈసారి కొంచెం స్పీడ్గానే వెళ్ళాలి. ఇందాక కొంచెం స్లోగా వచ్చాం అందుకని చెప్పి. ఓకే ఈ సెట్ ఎంత రౌండ్ వేయాలనుకుంటా. దానికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చాడు మనకి. 130 seconds ఇచ్చి మంచి పని చేశాడు. ఓకే అప్పుడే 107 seconds. ఓకే ఫాస్ట్గా మనం ఇక్కడ ఓకే అక్కడ గమనిస్తూనే ఉండాలి యారోని. ఇది టెన్నింగ్ తిరిగితే మనము టెన్నింగ్ తిరగాలి. ఓకే పర్లేదు. ఇదొకటి యూజ్ చేసుకుంటుంది అంట ఈ కారు. ఓకే దిగడానికి ఆప్షన్ లేదు. 75 seconds సార్. టైమే చూసుకోలేదబ్బా. తొందరగా ఫాస్ట్ కదా. ఓకే 66. ఇప్పుడు ఈ కొండ దగ్గరికి వచ్చామంటారు 60 secondsకి. ఇందంతా అంతే 60 secondsకి కొండ దగ్గర వస్తున్నాముగా. సెకండ్ ల్యాడర్ ఉంటుంది ఇక్కడ, అది సెకండ్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ పైనగా వెళ్ళాలి. ఇక్కడ ఒక స్ట్రేట్కి వెళ్తుంటుంది, అది కూడా అక్కడ ఉంది బ్రిడ్జ్. సో కొంచెం ఫాస్ట్గానే. ఓకే స్లో చేయి. ఓకే ఇప్పుడు ల్యాడర్ని దాటాలి. ఓకే రాయి కూడా అడ్డం. 33 seconds. ఓ మై గాడ్. దాటాలంటారా? ఇదొకటి కారు ఇలా ఉంది. కారు అసలు బ్రేకులు కూడా లేనట్లుగా వెళ్తుంది. స్కిడ్ అవుతుంది అంటారు కారు. మరీ దారుణంగా వేసి కారు స్కిడ్ అవుతుంది. దాని నుంచి నేనేం టర్నింగ్ కూడా తెప్పలేదు. దానికైతే స్కిడ్ అయిపోయి టర్నింగ్ తిరిగిపోతుంది. కానీ 12 secondsకి ఫాస్ట్గా. అరే మిషన్ ఫెయిల్డ్. ఏంట్రా నువ్వు? మిషన్ ఫెయిల్డ్ గైస్.
మళ్ళీ అడుగుదాం ఈసారి మాత్రం గైస్ ఈసారి మాత్రం దెబ్బకి వెళ్ళిపోతాం పదండి గేస్. ఈసారి స్పోర్ట్స్ కార్ అంటే ఇది ఏదో కారు గేస్ మనకి ఎందుకు. ఓకే 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 అండ్ టర్నింగ్. ఓకే ఓపీగా టర్నింగ్ జరిగి వేసిండు కరెక్ట్గా. 1 సెకండ్స్కి ఇక్కడికి వచ్చామా? ఇలా ఇంకా నమ్మకం కలగడం ఉంది. అమ్మో ర్యాంప్ దగ్గరికి వెళ్ళాలేమో అనుకున్నా. ఇదే బాగా ఇదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకవైపు అనుకుంటే ఓకే ఈసారైనా కొంచెం జాగ్రత్తగా రే. ఈ కార్ అంటే ఇంతలా స్కిడ్ అయిపోతుంది. టైర్లలో ఏ మట్టు కలిపినట్టున్నారు. స్కిడ్ అయిపోతుంది. ఒకటి 71 సెకండ్స్కి ఈసారి కొంచెం తొందరగా అనమాట. కొంచెం తొందరగానే వచ్చాము. 10 సెకండ్స్ అయ్యేసింది. కొంచెం తొందరగానే వచ్చాము మనం అంతా. 50 సెకండ్స్ తొందరగా టైం అయిపోతుంది. అదే కొన్ని 5 మినిట్స్ వచ్చినాయి. ఓకే స్ట్రైట్గా వెళ్ళాలి. టర్నింగ్. ఓ మై గాడ్ దాని ద్వారా ర్యాంప్ గేస్ ర్యాంప్ 24 సెకండ్సా? అరే ఇక్కడికి వచ్చరికి ఇంకా 20 సెకండ్స్ 19 సెకండ్స్. ప్రశాంతంగా కొంచెం స్లోగా అయినా వెళ్ళచ్చు. మిషన్ పాకెట్ గ్యాస్ మన డాలర్స్ కూడా వచ్చేసాయి. మన పైసలు చూడండి. అబ్బా చూడండి పైసలు ఉంటుంది. ఓకే కలెక్ట్ మనకి అంటే జైలు డోర్ని యాక్ట్ చేయాలా? ఓకే యాక్ట్ చేయడానికి ఏవో పీసెస్ కావాలంట. అవి నాకు మ్యాక్సిమం ఆఫీసు పోలీస్ స్టేషన్లో దొరుకుతాయి ఎక్కువ. అయితే ఫ్యాక్టరీ గైస్ మ్యాప్లో ఎక్కడ ఫ్యాక్టరీ ఉందని చూద్దాం. ఫ్యాక్టరీలో కూడా దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొక ఇక్కడ ఉంది ఫ్యాక్టరీ. ఫస్ట్ ఫ్యాక్టరీకి వెళ్దాం. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఇందాక మన ఆఫీస్ అని చూసాం కదా, అవి దగ్గరే. ఇదే ఒకటే దూరం. సో అక్కడ లొకేషన్ కూడా నేనైతే పెట్టేశాను. సో ఇంకా అక్కడ పోదాం పదని చేసి. ఇనుప సామాన్లు కాలేందుకు స్కిడ్ అయిపోయింది. కష్టపడి ఇప్పుడు కలెక్ట్ ఓకే 3 హ్యాకింగ్ పీసెస్ అయితే కలెక్ట్ చేయాలంట మనం. ఏవో హ్యాకింగ్ పీసెస్. ఫాస్ట్గా వెళ్ళాలి మనకు. ఓకే గేసి ఇది పార్ట్ 2 నేను చేయను. సో మొత్తం అంటే రిచిన్ అన్లాక్ ఈ వీడియోలోనే చేసేద్దాం. ఇంకా సెకండ్ క్యారెక్టర్ని రిచిన్. సో అన్లాక్ అయితే చేసేయచ్చు ఇంకా. ఓకే వచ్చేసాము. స్ట్రైట్గా వెళ్ళాలి. ఓకే అదిగోండి అక్కడ ఫ్యాక్టరీ ఉన్నది. అరే మళ్ళీ ఇక్కడ క్రాస్ చేసి వెళ్ళాలి. ఓకే ఇందాక వచ్చిన ఎయిర్పోర్ట్ అనుకుంటా. ఎయిర్పోర్ట్ ఓకే ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఈ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసాం. మ్యాక్సిమం నాకేమో అలా అనిపించింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టయితే పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి. ఓకే నా కారు గేస్. ఓకే ఇక్కడ చీట్ కూడా తెలుసు. ఓకే జూట్ బోల్ట్. సో గేస్ మన కారు గేస్ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అబ్బా నాకు ఆ కారు చాలా బాగా నచ్చింది. అబ్బా తొందరగా వెళ్ళకైనా మన కార్ని అయితే తెచ్చుకోవాలి. అది కూడా కేసు అక్కడ మళ్ళీ ఇక్కడ ఆగింది. సో చీట్ డియాక్టివేటెడ్ చేసేద్దాం. అరే నేను కింద పడ్డాను ఏంటి? చాలా నేను కింద పడ్డాను. అరే అలా నేను కింద పడ్డాను అసలు నాకు అర్థం కాలేదు. ఓకే కార్ అయితే తీసుకుందాము. చిన్న దగ్గర ఇరుక్కుపోయినట్లుగా ఉంది. ఓకే ఈ బటన్ అయితే నొక్కుదాం. ఏదో బటన్ ఇక్కడ ఇరుక్కుపోయింది. సర్లే అండి ఇంకేం చేస్తే కారు వదిలేయడమే.
మంచి కారు పోయింది. సర్లేండి, ఇంకొదిలేండి, కారే కదా. ఓకే, ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. ఇక్కడ ఉందా? ఓకే 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 ఇక్కడ ఏమన్నా హ్యాకింగ్ పీస్ ఉందా? హ్యాకింగ్ పీస్ ఈ స్తంభాల చుట్టుపక్కల ఏమైనా ఉందా? స్తంభం చుట్టూ కూడా చూసేసాం. హ్యాకింగ్ పీస్ ఎక్కడ? ఓకే, ఇదిగో ఇది విరుస్తుంది, తీసుకుందాం. ఫస్ట్ అది కలెక్ట్ అయింది అంటే మిగతా ప్లేసెస్లో కూడా ఉండొచ్చేమో. ఓకే, అంటే గైస్ ఇందాక మా మదర్ అయితే పిలిచారు. దాంతో ఇప్పుడు వెళ్ళి అక్కడ అంటే మా మదర్ చూసినప్పటికి యాక్చువల్లీ అదే పంచదారలో చెమలు పడేసేయండి, అది కూడా ఎర్రచెమలు. ఇప్పుడు మా మదర్ పిలవడం వల్ల అక్కడ మా మదర్కి హెల్ప్ చేసి వచ్చాను. అందుకని ఈ వీడియో అయితే పాస్ చేశాను అనమాట నేను. సో దానికైతే సారీ, నిజంగా ఐఎమ్ వెరీ సారీ. ఓకే, సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక కార్ అయితే తీసుకుందాం ఈ డూడ్బాల్ అనే యాప్లో. ఓకే ఓకే ఏదైనా మంచి కారు ఉంటే బాగుంది. ఇది ఉంది. సో కాలం ప్రత్యక్షం అయిపోయిందంటే ఈ కారు ఇలా పిలవగానే వచ్చింది కారు. ఈ కారు బాగుందబ్బా, ల్యాంబోర్గిని. వెళ్ళేటప్పుడు ఇంటికి పట్టుకెళ్దాం ఈ కార్ని. ఓకే 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 జస్ట్ మిస్, కార్ డోర్ ఊడిపోదును. ఓకే, ఇటేపు అయితే రావాలి. ఇక్కడ అరే ఇదేంటిది, ఏమీ లేదు. అయ్యో మనం తప్పుగా వచ్చేసాం. ఆగండి ఫస్ట్ మనం హౌస్ దగ్గరికి అయితే లొకేషన్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ వాటర్లో పడిందండి. ఆగండి ఒక నిమిషం. సో ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది ఆఫీస్. ఇదేంటిది? ఓకే, సో ఆఫీస్ దగ్గర అయితే లొకేషన్ పెట్టుకున్నాను. సో మ్యాక్సిమం అంటే ఆఫీస్లోనే కదా ఎక్కువ ఉండేది హ్యాకింగ్ పార్ట్స్, లేకపోతే పోలీస్ స్టేషన్లో, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలో. అంతకుమించి ఇంకెక్కడైనా ఉంటుందా గైస్? ఓకే, ఇటే వెళ్ళాలంటాం మనం. అదిగోండి గైస్, అక్కడ ఐలాండ్ వస్తుంది, ఏదో స్పాన్ అవుతుంది అనమాట. అంటే వెళ్ళే కొద్దీ అది ప్రత్యక్షం అవుతుంది. అది మనకి మరీ ఇలా ఇచ్చేసాడు ఏంటి గైసాడు. ఇప్పుడు అవన్నీ అయితే వెతకాలన్నమాట. సో హ్యాకింగ్ అదిగోనికి ఇక్కడ ఉంది మన లొకేషన్. ఓకే 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 ఫాస్ట్గానే అయితే వెళ్ళాలి. ఓబ్బా ఓకే ఓకే వచ్చేసి అమ్మో కారు. ఒక్కసారి కారు పరిస్థితి చూద్దాము. కారు మొత్తం అప్పడం అయిపోయింది. ఒకసారి మళ్ళీ దీని మీద టైప్ చేస్తే ఏమి రిపేర్ రావడం లేదు. వచ్చేసాం గైస్, కార్ మాత్రం అప్పడం అయిపోయింది. ఓకే, కార్ మాత్రం అప్పడం నిజంగా. అక్కడికి వెళ్ళాలా కానీ స్పీడ్ అనేది వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. ఓకే, డెస్టినేషన్ రీచ్డ్. అండ్ ఇక్కడ ఇంకొకటి దొరికేసింది. ఇంకా ఫైనల్ అయితే పోలీస్ స్టేషన్ ఉంటుందేమో నాకు తెలిసి. మరి ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్ ఉంటుంది. అరే స్పీడ్గా వెళ్ళినప్పుడు ఏం జరిగిందా? అవును, గ్లాస్ నుంచి వచ్చాము. అరే నార్మల్గా ఆ కార్ ఎక్కడుంది మన ఇంటికి? సైకిల్ మన కారు సరైంది. అది సార్ అవడం లేదు, అప్పడం లాగానే ఇంకా వాడుకోవాలి. ఈ బాయ్ కార్ పర్లేదు కేసు ఇలానే వాడేసుకోవచ్చు మన కార్ని అయితే. ఓకే పదండి కేసు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎక్కడుంది పోలీస్ స్టేషన్? ఇక్కడ. ఓకే, ఫైనల్ హ్యాకింగ్ పార్ట్ అయితే తప్పకుండా అక్కడే ఉంటుంది ఖచ్చితంగా, ఇంకా డౌటే లేదు. అక్కడే ఉంటుంది చూడండి హ్యాకింగ్ పీస్. ఈ మాత్రం స్పీడా? మళ్ళీ ఇంకా అప్పుడు అయిపోతుంది కారు. ఎంత నెజ్జి చూడండి, అక్కడ రెడ్ కార్నే ఎగిరిపోయేలా చేసింది ఇది. అంత నెజ్జి దీనికి పవర్ మాత్రం మామూలుగా లేదు కదరా. ఓకే, ఇంకా మరి స్పీడ్గా పడుతున్నాడు ఇంకా. సో మనం వచ్చేసి చీట్ అయితే డియాక్టివేట్ చేసేద్దాం. అంటే ఇంతకుముందు ఆడేమో కొన్ని చీట్ కోడ్స్ నాకు సరిగ్గా గుర్తున్నాయి.
అందుకని అనమాట ఈ యాగ్ని పాత్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకైతే తెలిసింది గైస్. అది నీకు చెప్దాం అనుకున్నాను, అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే ఓకే పర్లేదు. ఓకే సో ఇప్పుడు మనం అయితే టైలర్ గారి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇలాగా స్ట్రైట్గా ఇక్కడ ఓకే లొకేషన్ కూడా పెట్టేసాను. ఇదండి సో లొకేషన్ కూడా పెట్టేస్తున్నారు మన కార్. సో గైస్ ఈ కార్ అయితే నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఆ టైలర్ గారి ఇంటి దగ్గర మనకైతే ఒక బైక్ అయితే కనిపించింది గైస్. వీడియో ఓకే 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 అక్కడ ఓకే ఆ టైప్ ఉందన్నమాట. ఓకే సో మనం మళ్ళీ ఆ టైలర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఓ అని నదిలో ఇరికిపోయింది ఈ కారు. ఇంకో కారు తీసుకోవాలి, ఇంకా మనకి వేరే దారి లేదు. మళ్ళీ ఇంకో కార్ అయితే ఆర్డర్ పెడదాం. అరే ఓకే యాప్స్ డియాక్టివేటా? ఓకే డియాక్టివేట్లోనే ఉందండి చీట్ అయితే. ఓకే ఇక్కడ ఇంకొక కార్ని అయితే ఆర్డర్ పెడతాం. అలాంటిదే సేమ్ అలాంటిదే. ఓకే మళ్ళీ సేమ్ అలాంటి కారు ఒకటి. అరే అలా గుద్దేస్తావేంట్రా నా కార్ని? ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. ఓకే స్ట్రైట్గా పోవాలి. ఆ ర్యాంప్ నుంచి వెళ్దాం, నాకు చాలా తెలుసు. ఓకే ర్యాంప్ నుంచి వెళ్తే స్పీడ్గా డైరెక్ట్గా వచ్చేసాం గాయస్. అక్కడ ఉంది టైలర్ గారి దగ్గరికి అయితే చెప్దాము. యాక్టింగ్ పార్ట్స్ అయితే అడిగి ఇచ్చేద్దాం, మనకు అవసరం లేదు వీటితో అసలు అంతగా. ఓకే ఇంకా ఇంక 3000 కైలర్. ఎవరు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా బ్రో. ఓకే అరే బ్యాట్ మళ్ళీ బ్యాటరీకి వెళ్ళాలా? సరిపోయింది. ఓకే బ్యాటరీ నాకు తెలిసిన డ్యూడ్ మాట. ఈ డ్యూడ్ మాట ఏంటి? ఇక్కడ ఏదో సామాన్ ఉంది, అందులో ఉండొచ్చేమో. అక్కడే వరుసగా 3 ఉన్నాయి. సో ఆ 3లో ఎదుగుదో తప్పకుండా దొరుకుతుంది. ఏదో డ్యూడ్ మాట అంట. అమ్మో అద్దాలు పగిలిపోయినాయి గైస్. ఆడాడడం వచ్చాడు, నేను ఎక్కడ స్పీడ్గా వెళ్ళాను రా బాబు. తుత్తు రాగట్లేదు కేసు వీడికి. ఒరే జాకో నీకు తుత్తు రాగట్లేదంట, అలా వెళ్ళిపోవడమే. ఓకే ఎవడరా నువ్వు అలా గుద్దేసిపోతున్నారు ప్రతి ఒక్కడు ఈరోజు ఎందుకో నన్ను. ఓకే చెక్ పాయింట్ రీచ్డ్. ఇందులో ఉండేమో ఇదేంటి డ్యూడ్ మాటనా? ఇది చూద్దాం ఉండండి. డ్యూడ్ మార్ట్ ఇదే అనుకుంటా. అది బ్యాటరీ ఉందా ఇక్కడ? బెస్ట్ బ్యాటరీ. ఓకే ఇక్కడ గన్ షాప్ గన్లు కొనుక్కుందాము. ఎందుకులేండి గేస్ గన్లు ఇప్పుడు. అలా కుట్టేసావేంట్రా? చీటింగ్ రా, రోడ్డు క్రాస్ చేస్తున్నా. ఓకే ముందు పర్లేదు. సో మన కార్ అయితే తీసుకుందాం. ఓకే అరే ఇది వచ్చింది ఏంట్రా బాబు? కారు తీసుకో. మన కార్ డోర్ అయితే కూడా ఊడిపోయింది. ఇదిగోండి కార్ డోర్ లేదు గైస్ వీడికి. కనీసం కార్ డోర్ లేకపోయినందుకు కొంచెం లైక్ కొట్టండి గైస్ పాపం. సర్లేండి ఇంకా మనం కూడా డ్యూడ్ మార్ట్కైతే వచ్చేసాము. ఎక్కడుంది గైస్ ఇది?
ఓకే. అండ్ ఇక్కడికి మళ్ళీ లొకేషన్ అయితే పెట్టేసుకున్నాను. సో ఎందుకైనా మంచిదని. ఓకే, మళ్ళీ ర్యాంప్ ద్వారా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదా. అరే అక్కడికి బా ఓకే. బ్రేక్ అమ్మయ్యా. ఇంకా జస్ట్ మిస్ ఏంటిది బస్ యూ బాటమ్ బ్యాక్ రేస్ స్టెలింగ్ ఆన్. ఇప్పుడు గ్యాంగ్ ఎక్కడుందా? ఒరే కలర్ ఈ పక్కన ఫామ్ ఉంది, అక్కడ ఉండొచ్చేమో నాకు తెలుసు. అవి పక్కన అది కూడా అదేమో ఇదిగోండి, ఇదే అనమాట ఫామ్. ఇక్కడ గడ్డి వీకులారా ఏంటి వీళ్ళు? గడ్డి ఇక్కడ ఏంటి? ఓకే ఇదేంటిది? ఎల్లో క్రబస్ ఫామ్. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం లేదు కదా. దీని ద్వారా వెళ్దాం, ఇది ఫాస్ట్గానే అయితే వెళ్తుంది. అక్కడేంటి ఎవరు ఉన్నారు? ఎవర్రా మీరంతా? ఇంతమంది ఉన్నారు. హలో సార్. వీళ్ళేంటుంటా ఏ గ్యాంగ్? అబ్బా మన దగ్గర తొందరగా బ్యాగ్ కదా. గ్రానైట్ మిసల్. ఇది గ్రానైట్ లేరా? గ్రానైట్ వేసి పాడుతప్పుతా అంటారా? గ్రానైట్ చెప్తాను ఉందాం మనం కూడా గ్రానైట్ అసలు. ఎస్కేపింగ్ ఎవడరా వీడు కొడుతూనే ఉంటున్నాడు. కాకూడదు. ఉంటుంది కావాల్సిన ఒక వెహికల్ వేసింది. అయితే ఈ గ్రాండ్ ఉన్నాయి కదా. ఏం కాదు. హలో గైస్, వచ్చా గైస్? చనిపోయాను వచ్చా. ఏంట్రీ ఇది దారుణంగా. నా దగ్గర వెపన్స్ ఈసారి వెపన్స్ కొనేసుకుందాం ఈసారి. పదండి వెపన్స్ అయితే కొనేసుకుందాం ఈసారి. ఓకే వెపన్స్ కొనేసుకుందాం ఈసారి. పదండి వెపన్ షాప్కి వెళ్ళి అన్ని వెపన్స్ అయితే కొనేసుకుందాం ఈసారి. ఏ వెపన్ వద్దు ఈసారి. ఇందా కలర్గడ దగ్గరికి ఎందులేండి ముందు వెపన్స్ కొనుక్కున్నాను. గన్ షాప్ కదా ఇది, వచ్చేసి గన్ షాప్ 1. ఎస్ఎంజీ కొనుక్కుందాం ఇది. అండ్ నెక్స్ట్ షార్ట్ గన్ వద్దు, ఇది కొనుక్కుందాం. అండ్ ఇది అన్నీ కలిసి కొనుక్కుందాం. ఇంకా ఒకటి కూడా వదలవద్దు. ఓకే. అండ్ ఈ బాంబ్స్ ఎన్ని వేసి ఏంటిది అసలు అద్దెగినట్టు యాస్ టు బాయ్. గైస్ అంటే కొంచెం ల్యాగ్ అవుతుంది స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు. ఇందాక అదే వాళ్ళని చంపేటప్పుడు, అందుకని చెప్పి ఇందాక స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆపాను. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఇందాక ఉన్న బ్లూ కలర్ వెహికల్ చూసాము, ఇప్పుడు కూడా ఉందేమో చూద్దాం. ఇంకా చిన్నది దానిలో పోవచ్చని అనుకున్నాం కదా. అరే లేదు ఉన్న బాగుంది. దాని ప్లేస్ వాష్రూమ్ పెట్టాడు ఇక్కడ. వాష్రూమ్ కావాలి. ఆ వెహికల్ అయినా పెట్టేది. ఏంటి ఇది? ఇదేంటి మాయమైపోయింది? ఏంటో అది ఎంతగా ఉంది. అది గన్స్ వేసి షార్ట్ గన్తో ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం అయితే మళ్ళీ కైలర్గఢ్ దగ్గరికి పోవాలి. అక్కడ ఉంది ఆ కైలర్గఢ్. ఇల్లు రెడ్ హౌస్ కనిపిస్తుంది. స్టేట్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళాలి. ఆడేమో ఏదో టాస్క్ ఇస్తాడు. టాస్క్ ఇచ్చి అది చేయమంటాడు. ఇంకెన్ని టాస్కులు వేసాడు, ఇంకెన్ని టాస్కులు ఇస్తాడు.
గేమ్ ఇంకెన్ని టాస్కులు రాదు. ఓకే ఇంకెన్ని టాస్కులు ఇంకెన్ని టాస్కులు ఇస్తారు కిల్లర్ చెప్పు. నేను కార్ని కూడా ఇక్కడ వదిలేసి మరి అలా దగ్గరే కదా అని ఏ వెహికల్ లేకుండా. ఓకే దట్ వాజ్ ఇన్సైడ్ లో ద ఫోటో జైల్ని నంబర్ ఫోటో అయితే తీసుకోవాలంట మనం ఇప్పుడు. ఓకే మధ్య కొంచెం సేపు అయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆపాను. దీనికి దిగ ఆప్షన్ లేదు. అరే దిగ ఆప్షన్ పోయింది అన్నారు. అరే దిగలేని ఉంటారా నేను ఇది దారుణం కానీ. అదే దిగ ఆప్షన్ ఓకే ఇది అనమాట. దిగే ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలి. బట్ కష్టపడకుండా ఫలితం ఉండదు గైస్. వీడియో ఈసారి ఇప్పుడు ఎంత లాంగ్గా వెళ్ళినా సరే అంత లాంగ్ రేంజ్ అయినా సరే వీడియో ఈరోజు అలా అయినా మనం రుచిని కాపాడాల్సిందే. ఓకే ఫామ్లోకి వచ్చేది. ఓకే ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళాలి. వచ్చేసాం ఇది కొట్టాలంతా మనం. మనం కెమెరా అయితే ఓపెన్ చేద్దాం. ఓకే ఇదిగోండి ఇదే 40707. అరే రసీదులో డబ్బు ఉంది. ఓకే మనీ ఉంది. ఓకే ఇప్పుడు కెమెరాని అయితే ఓపెన్ చేయాలి. పదనికి ఇంక వెళ్ళిపోదాం. అరే 1 సెకండ్ కెమెరా. ఓకే ఇప్పుడు ఓకే గెరాజ్ అండి గేసి గెరాజ్ నేను వచ్చి చూసాను. కారు ఉంది. ఈ పోలీస్ కారులో పోదాం పదండి. తింటి పోలీస్ కారులో పోతున్నాం గేసి. ఎవరికి భయపడేదే లేదు ఈరోజు ఇంకా. అమ్మో ఓకే అసలు టైం కూడా లేదు. ఇంకా వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా, కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా అయితే చేసేద్దాం. వీడియో లెంత్ వచ్చేసి కూడా ఇంక ఎక్కువ అయిపోతుంది. అమ్మయ్య సేఫ్ ల్యాండింగ్కి వెళ్ళండి. అమ్మా చూసారా అసలు ఎలా పడితే అలా ల్యాండ్ అయిపోయాడు. ఓకే వచ్చేసాం. ట్యాక్సీ డ్రైవర్గా మారాలా సరిపోయింది. ఇంకా పెట్టేంటారు ట్యాక్సీ డ్రైవర్ ఏంటారు దారుణంగా ఎవరికి వెనక్కి జరగదేంట్రా. అరే వెనక్కి జరగవే. వెనక్కి జరగట్లేదు. కార్ అయితే ఎత్తుకుపోయింది. ట్యాక్సీ డ్రైవర్గా అయితే చెయ్యాలంట ఇప్పుడు. సో అలా ముగ్గురిని అంటే వరుసగా ముగ్గురిని అయితే దిగబెట్టాలి. అది కూడా ట్యాక్సీ వాళ్ళగా మారైతే. ఓకే సో ఇప్పుడు మనం దానికి ఇటే వెళ్ళాలి కదా. సో ఇక్కడ డ్యూడ్ అదిగోండి అక్కడ నేను ట్యాక్సీ చూసాను. అదిగోండి ఇక్కడ ఈ డ్యూడ్ ఇక్కడ నేను ఏదో చూసాను. అదిగోండి అక్కడే కదా. సో మనం ఇందాకేదో ట్యాక్సీ చూసాం అక్కడే. సో ఇప్పుడు ఆ ట్యాక్సీతో ఎక్కి అదంతా చేయాలి. ఇప్పుడు చాలా కష్టము. సో ఇప్పుడు ఏం చేయలేం, మరి కష్టపడితేనే ఫలితం ఉంటుంది. వరుసగా ముగ్గురిని ఎక్కించుకోవాలంట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
బ్రేక్ లేవడా బ్రేక్ వేసుకున్నారు బ్రేక్ ఈడైతే ఎక్కేసాడు ఇంకా లేదంటే ఇది ఎక్కడికి ఎవరు అక్కడికి నడుచుకుంటూ పోవచ్చు కదరా ఎందుకురా నీకు ట్యాక్సీ ఒరే అంత దగ్గరికి నేను ఇంకా 6 గంటలో నడుచుకుంటూ పోతాను ఓకే బ్రేక్ లేదు బ్రేక్ అది వచ్చేసాము ఓకే గైస్ డిస్ట్రిక్ట్ 1 అయితే వస్తుంది చూడండి వచ్చింది ఇప్పుడు ఈడు కొంచెం టైం ఇవ్వరా 37 సెకండ్స్ ఇచ్చాడు బట్ లొకేషన్ అంత దూరమా నేను అక్కడికి ఇంకా సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోగలను ఇది సైక్లింగ్ లేదు బాబు అందుకనే సో ట్యాక్సీ కోసం అరే ఏంటి కారు మనకు అలాగ 22 సెకండ్స్ ఉంది ఇది కబుల్ చూద్దాం కదా ఇది ఎవరైనా పాకిస్తాన్ బ్రో అని ఏంటి ఇది ఇంకొక్కడే ఒక్క కస్టమర్ దొరికితే చాలు గైస్ ఇంకా లైఫ్ సెటిల్ అయిపోవచ్చు మనం ఒక్క కస్టమర్ ఒక్క కస్టమర్ బ్రో ప్లీజ్ ఒక్క కస్టమర్ ఒక్కరు అలా ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా నేను 18 సెకండ్స్కి ఏంటి కార్ ఎలాగ ఉంది కార్ 10 సెకండ్స్ ఇక్కడ ఉంది ఇది మనం అయితే వి డిడ్ ఇట్ గైస్ కంప్లీట్ అయితే చేసేసాం మరి ఇప్పుడు ఇంకేం టాస్క్ ఇస్తాడో ఎక్కడో తేడా కొడుతుంది నాకైతే ఇంకా ఏమేమి టాస్క్లు ఇస్తాడో ఎలాగిస్తాడో అని చెప్పైతే సో ఇప్పుడు ఈ ట్యాక్సీతోనే అక్కడికి పోదాం మరి కైలాస్ ఇంటికి ఓకే సో ట్యాక్సీతో పోదాం సిటీ ఇంకా తొందరలో పట్టుకుంటే ఎవడో వచ్చేది చెప్పి ఇక్కడ లొకేషన్ పెట్టరావట్లేదు మనకి లొకేషన్ అయితే పెట్టరావట్లేదు మనమే వెళ్ళాలనుకుంటా ఓకే మనం మర్చిపోయాము సో మనం వచ్చేసి ట్యాక్సీలో ఉన్నాం కదా అరే అయినా కానీ నాకైతే ఇక్కడ లొకేషన్ పెట్టరావడం లేదు లొకేషన్లో పర్లేదు ట్రై చేసి చూద్దాం లొకేషన్ లేకుండా అందాక ఈరోజు ఇప్పుడు అంటే ఈసారికి ర్యాంప్కి ఒరే చాలా చిన్న ర్యాంప్ కదా బాబు ఓకే ఇప్పుడు ఇటేపు టర్నింగ్ తిరిగిందా స్ట్రైట్గా వెళ్తే బ్రేక్ ఇదే టర్నింగ్ తిరగాలి కానీ స్ట్రైట్గా అయితే వెళ్ళాలి ఓకే అడిగిలోకి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్తే ఓకే అదే స్ట్రైట్ అయిపోవాలి అన్న ట్యాక్సీ చూడండి నేను ట్యాక్సీ కాదు అది ఉంది కేసు ఇచ్చేసాము మరి లొకేషన్ పెట్టుకోరావడం లేదు ఎందుకో ఓకే వచ్చేసాం ఓకే చేస్తున్నాడంట చూస్తున్నారు ఓకే నాకు తెలిసే ఓకే కైలార్ ఓకే come on yeah hack it yes the door is open now anta na okay guys ఏంటిది చీనా ఓకే ఏం జరుగుతుంది ఇంతకి గైస్ పోలీస్ స్టేషన్కి వచ్చాను ఏం చేశాను ఇక్కడ గైస్ మన సెకండ్ కార్డ్ అయినా రిచీని వచ్చేసి మనకి అన్లాక్ అయితే అయిపోయాడు సో బయటికి పోదాం అదే ఎలా రావట్లేదంటే ఇది వైట్ కలర్ రావడం లేదురా ఎలా రాదే కన్ను అలా పెట్టుకుని తీసుకోవాలి కదా రాదు నాకు బయటికి పోరావడం లేదురా నేను బయటికి వెళ్ళకపోతున్నా
యూజ్ ద కాప్స్. ఇదే ముందండి ఇక్కడ మాట్లాడకుండా కన్నం తప్పలేదు. వెళ్ళట్లేదు గేసాడు. మరి కన్నం పెట్టినప్పుడు చూసుకోవాలి గేసి అది రూమ్కి ఎందుకన్నా మనోడు ఇంత అవుతున్నాడు. ఎవరితో కష్టపడి ఇంట్లో తీసాము మళ్ళీ ఫస్ట్ నుండి కాదు. వేరే కన్నం మనకు సరగొడ పెట్టకపోదు, మనమేం చేస్తాం దానికి? బస్సుడా ఏం జరిగింది ఇంటికి? ఓ గైస్ బయటికి వచ్చేసాం ఫైనల్లీ. ఏంటి ఏదే మళ్ళీ ఇక్కడ కూడా కింద పడుతున్నాడు ఏంటి వీడు? ఓ బయటకు వచ్చేసాడు కదరా. మళ్ళీ ఇక్కడ కూడా బస్టడా? మరి ఇంకెన్నిసార్లు వస్తుందిరా బస్టెడ్ అని? ఓకే నుంచి ప్లే చేసిన సీనే ప్లే చేస్తాడేంటి దాని నుంచి? వాంటెడ్ లెవెల్ వేసి వచ్చేసాం వేసి మనము. ఓకే గెట్ రిడ్ అవుట్ వాంటెడ్ లెవెల్. ఏంటి రెజ్యూమ్ అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి గైస్? ఇప్పుడు లేవు. మై గాడ్ గైస్ ఇంత పెద్దగా మనం తొందరగానే వెళ్ళాలి. ఇక్కడ వాంటెడ్ లెవెల్ అంట. ఓకే వచ్చేసి వేసుకున్నాను లొకేషన్ అక్కడ మన ఇల్లు వచ్చేసి అయితే. సో అక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనం జాగ్రత్త వదిలిన కార్ అనమాట ఇది. ఇక్కడ ఓకే తొందరగా లూజ్ ద కాప్స్. వచ్చేసాము. ఇదే కేసు మన కైలర్ గారి ఇల్లు అయితే, అదే రిచిన్ వాళ్ళ ఇల్లు అయితే. లూజ్ ద కాప్స్ అంట. ఓకే ఫాస్ట్ లూజ్ ద కాప్స్. ఎలాగరా అరే దూరంగా పారిపోదాం అనుకునే ఉంది దగ్గర. అరెస్టెడ్ నో గెటింగ్ కాట్. వద్దు అవును ఆ టైంని ఫినిష్ చేయగలమా? గీసి ఇక్కడ కార్ ఉంది. ఈ కార్తో పదండి. కార్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇదేంటి ఇది అటెప్ట్ ఎన్ని తిరుగుతావు ఏంట్రే? నేను ఇటేపు ఉంటే ఇలా అయితే ఇలా లేదు గీసి. కార్ ఏంట్రా ఇలాగుంది? నో మనం పారిపోదాం. ఓకే గాయ్స్ మనం పారిపోతున్నాం. దానిలో కొట్టని బిస్కెట్ అయింది. ఎస్కేపింగ్. మై గాడ్ గైస్ మనం ఫైనల్ ఎస్కేప్ అయిపోతున్నాం. ఇంకా ఎస్కేపింగ్ గో టు రిచిన్స్ హౌస్ అంట. ఓకే సో రిచిన్ హౌస్కి అయితే వెళ్ళాలంట. అదే మన సెకండ్ క్యారెక్టర్ హౌస్కి. అరే ఇదేంటి దగ్గరే కదా గేసి కార్ ఎందుకు? అరే దగ్గరే కార్ అదేంటది? అటే చూసుకోవాలి గేస్. నేను అటే పోవాలి. సో అక్కడ ఉంది గేస్ మన సెకండ్ హౌస్. సెకండ్ క్యారెక్టర్ హౌస్. ఇంతదే పట్టింది గేస్ సెకండ్ క్యారెక్టర్ అన్లాక్ చేసుకోవడానికి. ఇది గోటుగా ఇచ్చిన హౌసా? ఓకే వెళ్ళిపోదాం పదండి. వెళ్దాం. ఓరే మన గాయస్ ఇక్కడ ఇదేంటి ఇలాగుంది? guys, so finally reaching the location. We are happy guys. ఈ రోజుకి ఇంకా ఈ వీడియో గైస్ సో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఓకే సో అలానే పక్కన గంటని కొట్టండి మరి. సో వదిలేకండి. సో కొంచెం మిషన్ కంప్లీటెడ్. ఎస్ ఓకే గేమ్ ఓకే
ఒక్క నిమిషం దీన్ని ట్యాప్ చేసి మెయిన్ మెనూలోకి వెళ్దామండి. అంటే అక్కడ సెకండ్ క్యారెక్టర్ అంటే 3 క్యారెక్టర్స్ చూపించింది. ఓకే గైస్, ఇదిగోండి వచ్చేసింది అనమాట ఇంకొచ్చేసి. సో ఇది గైస్ ఇవాళ వీడియోస్ నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.